లార్డ్, బాగున్నారా? అనుదినం ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నలిగిపోయిన మనస్సు గల ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించబోతున్నాడు. నీ జీవితంలో నలిగిన ప్రతి సంఘటన నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని విడిపించగలిగిన, రక్షించగలిగిన, బాగు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు మీకున్న పరిస్థితులను బట్టి మీరు కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఈరోజు నీకున్న సమస్యను బట్టి నీవు వేదన చెందాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి నీ దేవుడు నిత్యము కూడా సిద్ధంగా ఆయన నిలిచి ఉన్నాడు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి. మన ప్రతి పరిస్థితిలోని కూడా దేవుని వైపు చూడడము మనము అలవాటు చేసుకోవాలి. ఆయన ఏ పరిస్థితిని మన జీవితంలోనికి అనుమతించినా కూడా దాని వెనకాతల ఒక గొప్ప అద్భుతాన్ని ఆయన దాచిపెట్టి ఉంచుతాడనే నిరీక్షణ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి వచ్చే ప్రతి అద్భుతాన్ని కూడా మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు బలపరుచుకోవాలి. ఎందుకంటే మనల్ని లోకంలో బలహీనపరిచేవారే కానీ బలపరిచేవారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి వారి మాటలతో మనల్ని ఎప్పుడు బలహీనపరుద్దామా, ఎప్పుడు మనల్ని బాధ పెడదామా, ఎప్పుడు మనల్ని ఆందోళనకి గురి చేద్దామా అని చూసేవారే మన చుట్టూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మన హృదయాల్ని మనమే బలపరుచుకోవాలి. దేనితో బలపరుచుకోవాలి అంటే దేవుని వాక్యంతో మనము బలపరుచుకోవాలి. ఆయన వాగ్దానాలతో మన హృదయాన్ని మనము బలపరుచుకోవాలి. ఆయన మాటతో మనల్ని మనము ధైర్యపరుచుకొని నా దేవుడు నా కొరకు ఎప్పటికైనా ఒక అద్భుతాన్ని చేస్తాడు అనే ఒక నిరీక్షణను మనం ఎప్పుడు కూడా మన హృదయంలో పదిలపరుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయన సమస్తము మన పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. కోర్టు సమస్యల్లో ఉన్నారా? మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీ ప్రతి కోర్టు సమస్య నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. రోగపు పడక మీద ఉన్న మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా అందరి ఎదుట సంతోషంగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆ రోగము మిమ్మల్ని మరణానికి తీసుకుని వెళ్ళలేదు. ఒక సాక్షార్థంగా నిలబెట్టడానికి ఆ రోగము దేవుడు మీ జీవితంలో అనుమతించి ఉన్నాడు. కాబట్టి దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయనే మిమ్మల్ని లేవనెత్తి అనేక మందికి సాక్షార్థంగా మిమ్మల్ని నిలవబెడతాడు. కాబట్టి నలిగిపోయిన మీ హృదయాలను దేవుడు సాధ తీర్చబోతున్నాడు. ఆయనే మిమ్మల్ని రక్షించబోతున్నాడు. మీ మనస్సుని, మీ ఆలోచనల్ని, మీ హృదయాన్ని, మీ జీవితాన్ని, మీ యొక్క ప్రతి సమస్యని కూడా దేవుడు ఈరోజు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడే మీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, సింహాల గుహలో ఉన్న దానియేలుని జ్ఞాపకం చేసుకున్నట్టు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నలిగిపోయిన వీరి మనస్సులు యేసు నామంలో ఇప్పుడే రక్షించబడును గాక. వీరి జీవితాలలో నీ అద్భుతాలు, మహత్కార్యములు జరిగించండి ప్రభువా. ఈ రోజంతా నీ కృపలో భద్రపరచండి, మహిమలో భద్రపరచండి ప్రభువా. తండ్రి, నీ బలమైన హస్తాన్ని బిడ్డల మీద చాపి ప్రభువా ప్రతి దినము ప్రభువా నీ మహిమలో నడిపించి దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యము, క్షేమము, కాపుదల, భద్రతని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన ఆరోగ్యము, నూతన క్షేమము, నూతన దీవెన ఆశీర్వాదాలతో మిమ్మును, మీ కుటుంబాలను ముందుకి నడిపించును గాక. ఫస్ట్ టైం మన హెవెన్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేయండి. ఒక్కొక్కరు కనీసం ఈ కార్యక్రమాలను ఒక 10 మందికైనా మీరు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా స్క్రీన్ పై కనిపిస్తున్న మన నెంబర్కి మీరు 24 hours ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఈరోజంతా దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించబోతుంది. ప్రైజ్ ది లార్డ్.